హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట. అంటే ఇప్పుడు చూడండి, మన మనస్సు ఎప్పుడు కూడా ఇలా ప్రశాంతంగా, ఇప్పుడు ఈ గోడ ఈ వాల్ ఉంది కదా, ఈ వాలుకున్నటువంటి పెయింట్ ఎలా ఉంది, వైట్గా ఉంది. మన యొక్క మనస్సు కూడా ఇలా ఎప్పుడు తెల్లగా శ్వేతవర్ణంలో ఉన్నప్పుడే మనము అందరినీ మంచి దృష్టితో చూడగలుగుతాం, ప్రేమాప్యాయతలు పొందగలుగుతాం. అంటే దీనికి ఒకటి ఏంటంటే, మనము ఏదైనా ఒక పుష్పించే చెట్టును చూసినట్టయితే అక్కడ దాని యొక్క చెట్టుకు ఉన్నటువంటి ఆకులు, చిగురాకులు, ఎన్నో రకాల ఆకులు ఉంటాయి ఒక మొక్కలో. గులాబీ పువ్వే కానీ, మందారని కానీ, చేమంతి కానీ, మల్లె కానీ తీసుకున్నట్టయితే, అలానే ఆ ఒక్కొక్క పుష్పాన్ని మనం చూస్తే, వికసించే పుష్పాన్ని నవ్వుతూ ఉండే మనిషిని అందరు ఇష్టపడతారు. మనం కూడా చూడండి, ఎక్కడికైనా ఏదైనా కమ్యూనిటీ పోయినప్పుడు కానీ, గార్డెన్ పోయినప్పుడు కానీ, బస్సులో పోయినప్పుడు కానీ, ప్రకృతిలో అంత తిలకిస్తూ ఉంటాం. ఎలా అమ్మ చూడు అక్కడ సన్ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో అంటాం. కాసేపు కాగానే అక్కడ చేమంతుల తోట వస్తాయి, అమ్మ ఎంత బాగున్నాయి కలరు రంగురంగులా అంటాం. అంటే మన మనస్సు కూడా ఎప్పటికీ అలానే రంగులను కోరుకోవాలి, కానీ ఈ గోడకున్నటువంటి శ్వేతవర్ణాన్ని కోరుకోకూడదు. ఏముంటుంది అందులో? ఏమీ ఉండదు కదా. ప్రతి మనిషి పుట్టినప్పుడు కూడా ఇలానే పుడతాడు. ఏంటి టబలు రస అంటారు కదా సైకాలజీలో. కానీ మనమే తర్వాత ఎన్నో ఆలోచనలతోటి ఈ మేధస్సును ఒక కంప్యూటర్లో చిప్స్ ఉంటాయి కదా, అలా మనం అన్ని ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి ఆలోచనలతో నింపుకుంటూ ఉన్నప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది. అవునంటారా కాదా ఫ్రెండ్స్? చెప్పండి. అప్పుడే మన హృదయం అందమైన ఆలోచనలతో నిండినప్పుడు ఆ పరిమళం మాటల్లో వినపడుతుంది కదా. కానీ వినపడుతుంది. అందరూ కూడా అప్పుడు మనల్ని ఏం చేస్తారు? అందరూ గౌరవంగా చూడడానికి ముందుంటారు మిత్రమా కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉందామో, ఇంద్రధనస్సులోని 7 రంగులు విభజియాలు ఎలా ఉందో అలా ఉండడానికి ప్రయత్నిస్తామా మిత్రమా. అంటే మనందరికీ కూడా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలి. ఉన్నప్పుడే మనం ఆయుర ఆరోగ్యాలతో ఉండగలుగుతాం కదా. అప్పుడే మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తూ ఉంటామో అప్పుడే మనకు అందమైనటువంటి మనస్సు ఉంటుంది. మనస్సుకు అందం అంటారేంటి అని అనుకుంటున్నారు. ఏ ఆలోచన లేకుండా సంతోషంగా ఉన్నట్టయితే దాన్ని అందం అనొచ్చు. అందం అంటే ఏంది? మనస్సులో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి మానవత్వాన్ని ఏమంటారు? అందం అని అంటారు. కానీ బయటికి కనపడే రెడ్ రంగు, బ్లూ ఇలాంటివి కాదు మిత్రమా అని మనం అందరం తెలుసుకుంటూ ఉండాలి. అందరితో కూడా మనం అలానే ప్రవర్తిస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. అవునా కదా? చెప్పండి మిత్రమా. నాకైతే అలానే అనిపిస్తుంది కదా. అందరం కూడా అలానే ప్రయత్నిద్దాం. ఎలా? పరిమళంలా పువ్వులు ఏ విధంగా అయితే వికసిస్తూ పరిమళాన్ని వెదజల్లుతాయో అలానే ఉండడానికి మనం అందరం ప్రయత్నిద్దాం మరి. ఓకేనా ఫ్రెండ్స్?